ఈ అల్లనాయ రత్న మరి ఎంతనగానే నరి అల్లవారాజు నాకు గాయం చేసిన పిల్లలు నిన్ను అయ్యయ్యి ఓ పిల్లగాడు సారంగా తల్లనుకున్నావా సరే పర్వాలేదు నా బాబు నేను లగ్గమాడిందంటే నువ్వు తల్లిని తల్లివి నాకు ఉప్పిన తల్లివే అమ్మా నీకు పుణ్యం ఉంటదమ్మా నా పావురాన్ని విద్యే నా పావురాన్ని పట్టుకొని నేను వెళ్ళిపోతా నా అమ్మ నన్ను చూడగా ఇప్పటి 3 గడియలు కడుతుంది అవ్వ అవ్వనల్ని వెళ్ళబడితే నేను వెళ్ళిపోతా అమ్మా నీకు పుణ్యం ఉంటది బేరం చేస్తానా ఒక మాట ఇప్పుడు నీ పావురం అని అంటాను మేము చదువుకున్నది ఆడిపావరం నువ్వు తెచ్చుకున్నది మగ పావరం ఈ ఆడిపావరం మగ పావరం చూసింది అది 2 వేలు కలిపిన అయిపోయింది నన్ను వెళ్ళబడితే నేను వెళ్ళిపోతానమ్మా కలిపినగా నేను కమ్మను కాదు నా కొడుకు కాదురా ఏ నాటికి నువ్వు రాకపోతావా నీతో ప్రేమ చేయకపోతారా అని నీ కన్న తండ్రికి ఇంతవరకు చేతికి చెయ్యలేదురా నీ మీద నాకు ప్రేమ రావు రావు పిల్లగా అయ్యా పండేటి పంటాలు పండేటి పంటాలు వంట వంట పోదే పంటలతోటి పని ఉంది గోదావరిలో బొచ్చలు బియ్యం ఉన్నాయి ఆ బియ్యమని పట్టుకొచ్చి ధర్మవరం అనగా నిన్న గారి చేతులు పెట్టి సాదుకుంటున్నా పిల్లగా తల్లి కావాలి మామల్ని తలకి తల పోరి అయ్యో మధ్య తల్లి నువ్వు నాకు తల్లిని కదా నాయన
భాగ్యమైనప్పుడు నా తల్లివే అబ్బా ప్లీజ్ రా నేను రాను అబ్బా నీ కొరకే బతుకుతాను నువ్వు చచ్చేసి ఈ జన్మ నాకు ఎందుకురా అది కలం మరిచిన కోకిల గానం మరిచిన మిమ్మల్ని నాట్యం మరిచిన నువ్వు నన్ను మరిచిన నిన్ను మరవర సారంగా అబ్బా ప్లీజ్ రా నువ్వు నాకు వస్తలేదు. అబ్బా ప్లీజ్ ఏమంటావు అట్లా కాదు నువ్వు బాధపడతాడు నచ్చినోడికి ఇచ్చిన చాలు కోరినోడు కొంగు పట్టిన చాలు అనుకున్నోడు అనుకున్నా చాలు మనసు నచ్చిన అప్పుడు పిల్లగాడు అమ్మగారి కొండ తినమ్మ కర్మగారి పోనికి తండ్రి కలనుకున్నప్పుడు అగు ఆనాడు పిల్లగారి తండ్రికి ఏది కొడదంటే భగవంతుడి మిమ్మల్ని వాడ రాజల్ల పిల్లగాని ప్రాణం పోతుంది కావచ్చు గుళ్ళ ఉన్న నందరిని కడికలు లెక్కలు కొట్టబట్టే కొడుక నువ్వు బయట వాళ్ళనుకొని ఆనాడు భగవంతుడు పిల్లగాని 7 గోళ్ళ బలం ఇచ్చిండే ఈ 7 గోళ్ళ బలం ఇచ్చినప్పుడు శాస్త్రం పెట్టేసిండు పిల్లగాని గిరగిర ఉడికొచ్చి వేసిన తలుపుల్లో ఒక్క తండ్రులు అన్ని వరకల్లా 7 దర్వారి పుల్లైపోయాన అయ్యా రామరామ గోరన్న రావడా రామ విడికి వచ్చిన పిల్లగాడి గిరగిర ఉడికొచ్చి ఒకసారి అంటే మా కోడ మీదకి వెళ్ళి బయట దొరుకుతాడు పిల్లగాడు షాది దొబ్బినప్పుడు అంట మడ్డని పిల్లగాడు కంటమూడు కూడా అవుతాడు తిరిగినప్పుడు గిరగిర ఉడికి వచ్చి ఆ పిల్లగాని ఒంటి మీద నీ కనుక ఆయుషాలు అందుకున్నదమ్మా వదిలిపెట్టే అప్పుడు పిల్లగానే మనకున్న ఒక్క వేర నేనేమో గోడ బయట ఉన్న పాప గారి ఉన్న లోపల ఉన్నది ఎవరన్నా పోయి మా నాయనతో నీతో మా నాయన బాగా ఇద్దరు కావచ్చని అయ్యా లింగాల కావిషల్లో వదిలిపెట్టిందే మరి ఆ గోడ సాటుకు నిలబడ్డాడు అది ఏమంటదో అని దాని మాట ఏంటంటే పిల్లగాడు గోడ సాటుకు నిలబడ్డాడు అవతల వేయండి కావచ్చని వాడు తండ్రి కావచ్చు అనుకునే చిత్రాంగి దేవి గోడ సాటు కూర్చున్నది ఇల్లే పిల్లగా ఏమంటుంది ఒక పిల్లగా సారంగా గోడ పోతో పోతో పొరడో పొరడో సారంగా ఎంత దూరం పోతావు ఎన్ని చదువుతావు మీ బాబు వచ్చినాక కానిపోని మాటలన్నీ కంకణన్ని దారబోసి నాంపెళ్ళి ఒంటి తీర బండి కట్టి పల్లె నీళ్ళు వండ పెట్టి నాంపెళ్ళి బండి మీద నీ పానం తీపిస్తారు పాపకారం ఉండవు ఒక్కొక్క మాట ఏమంటుంది అరే నువ్వెంత దూరం పోతావురా ఎంత చదువు చదువుతావురా మీ నాయన వచ్చినాక కానీ పోయిన మాటగా ఇక్కడ దారపోసి వెనక ఒంటి ఈర బండి కట్టి బండి నిన్ను వండబెట్టి నా పెళ్లి బండ మీద మీ నాయనతో చెప్పిన కరకర కరకర గొంతులు గోపిస్తాను ఒక్క మాట ఆ పాపకారం ఉండరంగానే పిల్లగాడు సారంగా శివరారు ఇన్నాడు కాదు నా బాణం ఎట్లయినా పోతుంది నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నది నా జీవనం పోతుంది కావచ్చు ఆఖరిసారి ఈ మాట మామతో చెప్తానని పిల్లగాడు పిల్లగల ముఖం చిల్ల వేసుకొని పిల్లగల ముఖం చిల్ల వేసుకొని అవసర ముఖం అని వచ్చుకొని రాంగ 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 అవ్వ ఉండే భవనాల వేడిగా తింటే అవ్వ ఉండే భవనాల వేడిగా వరకు కన్న తల్లి రత్నం దేవి కొడుక ఏందిరా కొడుక ఏందిరా అంటే అవ్వ నేను గిట్లయితే గిట్ల సంగతి మాల వీధి పోతే పాపకారం ఉండా చిత్రంగా నగలిసిందే అవ్వగన్నం పెట్టింది పండుగో మల్లది నా మీదకి వచ్చి కులాడి మొగ్గులాడింది సేతికి చెయ్యలేదు సేతికి చెయ్యబోతే పాపకారం ఉండ ఏమన్నది ఆయన వచ్చి నాకు కానిపోని మనకి అక్కడ దారిపోసి అమ్మా ఒంటికి బండి కట్టి బండ్ల నన్ను బండబెట్టి అమ్మా నా పెళ్లి బండ మీద నాది బాణం ఆటగా
కళ్ళనుకున్నదే అవ్వా అవ్వలారా ఇప్పటికప్పటి కళ్ళను 60 ఏళ్ళ కొడుకైన కళ్ళ తల్లి కన్న బాలుడే ఇవాళ నా కొడుకు జీవనం పోతో ఏందో నా కొడుకు బాణం ఎట్లా తీపియాలని ఆనాడు కన్న తల్లి చిత్రామ రత్నంగి దేవినమ్మా ఏ తల్లి కనిపెడికిన కన్న కొడుకు 90 తప్పులు చేసినా గానీ కన్న తల్లి కొంగు కింద దాచిపెట్టుకుని నా కొడుకు అంటే నా కొడుకు బాణం ఎట్లా ఓడిద్దా అని ఆనాడు ఆ కన్న కొడుకును వెనుక అన్నారు పొన్నారు అడుగుల మీద ఆ కొడుకును దాచిపెట్టింది ఆ పిల్లగాడు వెనుక మరి ఎంతనని అన్నారు పొన్నారు అడుగుల మీద ఉండంగా మరి అప్పుడు చూసినవా ఆ సారంగుడు మాత్రమేనా ఇక అన్నారు పొన్నారు అటుకుల మీద దాచిపెట్టిందా దాచిపెట్టినాక యొక్క మరి చిత్రాంగి మరి వాడు నా చేతికి దొరికిన పిట్ట చెట్టు ఎక్క కదరా వాడు నా దగ్గరకు వచ్చినప్పుడు నా ప్రేమ వీరప్ప కోరిక తీర్చప్ప అనుకోని అప్పుడు మాత్రమైన చిత్రాంగి కలియేడు రొయ్యలలో ఉన్నది కానాడు మాత్రమైనా 12 ఏళ్ళది నిన్నది మంది రకాని వేన యొక్క నరియంద మారాదు మరి సిరియాట మార్గాన్ని పోదాం మరి సిరియాట మార్గాన్ని పోయి మరి ఎంతైనా యొక్క అడవితో సింగారం తిరిగత్తాను పోయినోడు మరి నరియంద మారాదు నడికాడికి వచ్చేవారు దుమ్ములు కూడా దూపెక్కువైనప్పుడు కాళ్ళెక్కల ముఖం కడుక్కొని కోశం నీళ్లు పట్టి ఆ యొక్క అనుభవిస్తారన్నప్పుడు 2 చేపలు చూడే కూడా ప్రేమ ఎంత పడ్డారు నాశం నట్టకు వదిలిన చేపలకి ఇంత ప్రేమ ఉన్నది ఇంత యమనం ఉన్నది నేను నల్ల మందు తిన్నరాదు నరియందా ఓరిని పెళ్లి చేసుకొని ఇంటికాడ వదిలిపెట్టి వచ్చిన ఇప్పుడు నా నౌకరు లేకున్నా పర్వాలేదు భార్య మీద ప్రేమ ఏందిండో నరియంద మారాదు అప్పుడు గుర్ర మీద కొలువు ధనవంట రాజ్యము నేనే పోతరా అని నరియంద మారాదు తాను కూడా బయలు వెళ్ళనా అయ్యయ్యో రంక నేర్చినాడు బొంక నేర్వాలి బొంక నేర్చినాడు రంక నేర్వాలి దొంగకేమో ఉరుకుడు ఉండాలి లంగకేమో బొంకుడు ఉండాలి నీ మొగుడు మా శ్రీవారు మా హస్బెండ్ నా ప్రాణనాథుడు నా ప్రాణేశ్వరుడు 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 12 ఏళ్ళ పోతా ఆదికచ్చు నా భర్తకు ఇప్పుడు ఆదికచ్చు అంత ఆడదేంప పొరడు వచ్చే వాడు పోయిన వాళ్ళకి ఈయనొచ్చే అనుకున్న పని అవలేనట్టే పూర్వం నిజం కానీ ఈయన భర్త అయితే వచ్చింది కదా కానిపోని మాటలు కంకినా నూరి చెప్పింది అనుకో ఈయన పోతుడు అని పానం తిస్తాడు ఎట్లయితే అట్లా పగలాడు ఏడుపులు ఏడుతున్నాయి నచ్చి ఏం చేసి అమ్మలు బంగారం అంటాడు అయ్యో ఏమంటే చెప్పాలి కాదే అవ్వ ఓ నావా నువ్వేమి ఇచ్చివే అవో ఓ నావా చేసుకున్నాడు చెర్రు పోయిండు అవో అవ్వనే దేవుడు ఒకటారు చెప్తున్నా
యాక్టింగ్ చేయాలి మంచిగా పొరగాడు వచ్చి నిన్ను ఇట్లా చేసినట్టు ఇట్లాగా అడుగు చేసినట్టు ఆ ముక్కలో కొద్దిగా పత్తి పెట్టరాదు ముక్క పచ్చి పెట్టి ఆ పొత్త మీద ఉప్పు పెడతా ఆ పొత్తు ఉప్పు పెట్టి వచ్చిన కాదు పొరగాడు వచ్చి నీ మీద ఇట్లా పడితే ఇట్లా అయిన వారి నేను చెప్పుకున్నది ఇక 10 కేజీలు డాంబర్ వల్లి పెట్టు ఏమంటే పర కాదు అవ్వా నా సంసారం మీద దీనికి ఏడు బస్తాలు తనసత్తలేదురా. మీరన్నని చెప్పన్నా నీకంటూ ఆయన మీద పడియాడు పోరాదే అబ్బో ఆయన పోయి నింపుకొని వచ్చింది కాదమ్మా ఆహా, మీ అన్నే పో మీ అన్నే అన్నారా? అనిపించిండు నీకు అన్నే అయితే ఇప్పుడు అన్న ఇక్కడ ఇప్పుడు బాగా చూస్తే తెల్లారినాక అన్న 20 రూపాయలు వచ్చేస్తున్నాడు పో ఏసేవించినాకనే అన్న ఇప్పుడు బాగా ఇప్పుడు బాగా అదే అడిగారన్నా వస్తున్నాడు కాదమ్మా వచ్చిండు సాట సరుకు అయ్యా సోల సొట్టు పోయింది. ఆ మంచం కోళ్ళు ఇరిగినాయి ఇక ఉల్లిగడ్డ పొట్టే మిగిలింది ఇక కొత్త రోగా వచ్చింది ఇక కొత్త రోగా వచ్చింది ఇక బతుకది ఓ దేవుడా ఇక ఆయనోడ వచ్చిండు అంగడి మొత్తం రావచ్చు ఇవరిదాకా సరుకు సామాన్ తెచ్చి నీళ్ళ తెచ్చిన పోయి ఆడ కూర్చోలేనా నిన్న కూడా కంటే నీళ్లు గిలాసులు అందించడు మళ్ళీ వస్తున్నాడు అటు అయిపోయిండు అదే పోయిన ఆడ కూర్చున్నాడు బావేడు అంటే బాగా పెద్ద బలగవల కలిసిందన్న మన ముఖం చూడడానికి అనుకోవాలని అయ్యా మన అందరూ మంచి మన తమ్ముడు మోపాయి ఒక్కడు మంచిగా బోడ్రాలు ఉన్నాడు తమ్ముడు గుడి మొత్తం గీకత్తాండు తమ్ముడు పంపిస్తాంటే పొక్కలు వస్తాడు అంటే మా పండుగ మీ పండుగనే కానీ అంటాడు అంటాడు అయ్యయ్యో కొడుక వద్దురా కొడుక కొత్త రోగం వచ్చింది కొడుక సరం కూడా ఈ రోగంతో పోతుంది ఇక పోతుంది సంక్రాంతి దాకా ఉండరా ఉదలతో రోగం రా వద్దురా నాని వద్దురా పాపవరా మొగన్ నచ్చినట్టు ఇది నాయనట్టుది దీనికి ఏం పని కొడుక తల్లిండ్రా కాయిదాలు ఏరుతుంది నువ్వు కొడుకురా పాటు లేరుకుంటారు వద్దురా ఇదేం నువ్వు నాయన వాడేవా అమ్మో ప్రభుత్వం ఉన్నాడు పోట్లో ఉన్నాడు పిసాస్ వచ్చినట్టు నాది అనుకుంటా నీ అక్క ఇదేమో కట్టే చచ్చిపోయిన మనిషి పీన కట్టిన ఏమనుకుంటా చేసి వచ్చిన ఏందా సచ్చినాక మనిషి సచ్చినం అంటే ఏందన్నట్టు కాళ్ళు వస్తున్నాయా అవ మొత్తం కాళ్ళు వస్తుంది అయ్యా నువ్వు అంత మంచిదేనా అయ్యా నీ ప్రాణం మంచిది ఇక గట్టే ఉన్నాయి కదా నా చేత తిన్నట్లేవు కదా మరి ఉంటుందా మొత్తం ఇట్లా పిల్లమైనట్టు బయట దొరుకుతా అంతే వచ్చినందుకు సాంబార్ ఉంది కదా సాంబార్ మీద మనమే నాకు సాంబార్ సాంబార్ ఎందుకు లేదు? సాంబార్ కాదు మొన్న కొడుకు సాంబార్ తెచ్చిపోయి తిరిగి సాంబార్ తింటారు మటన్ చికెన్ రాత్రి మంచిగా సాంబార్ కాదు. కాదయ్యా నువ్వు వచ్చినావు
వచ్చినావు కానీ ఏంది నేను అత్త గిట్లే ఉన్నావు ఏం చెప్తలేవు అంటున్నావా ఏం చెప్తారు అంటే మనిషికి గిట్లైనా అంటే ఏం చెప్తారు అదే గిట్లే అంటే ఏం చెప్పాలి ఒకటని చెప్పాలా రెండని చెప్పాలా బట్టలు అంటే మనం కాదయ్యా ఏందే గిట్లైనా అంటే ఇక అటు దినం నాడు ఏమైనా తిరిగారా మన కొడుకు సారంగదారుడు మాకు చిన్న ఉన్నదని మన ఇంటికి వచ్చిండు నీటికి వచ్చిందా వీడికి వచ్చిండు వీడికి వస్తే ఎవరి బిడ్డ అని నేను అడిగిన ఆయన మొగం నాకు తెలియదు నా మొగం ఆయన తెలియదు ఎవరి బిడ్డ అంటే నేను సారంగధరుడు నరేంద్ర మహారాజు కొడుకును అన్నాడు అబ్బో కొడుకో ఎటువైనా అంటే వేటపోయిన చిన్నమ్మ వేటపోయిన కాడ పావురం తప్పిపోయి వచ్చినాను ఆయనకి వచ్చిన అన్నాడు అయ్యో కొడుక అక్క కొడుకు అయినా నా కొడుకే నేను చిన్నమ్మనైతే కనతలే కానీ రాగానే రా బిడ్డ అన్న తానం పోయిపించిన అన్న వండిన అన్నం తిన్నాడు చిన్నమ్మని పండుకుంటా అన్నాడు అయ్యో బిడ్డ నే అన్న కొడుకు గిద్ద పోద్దు ఏమి అవ నీకు చూస్తుంది కావచ్చు నా కొడుకు నువ్వు నా కొడుకు అని అంటే ఆయన అన్నాడు కదా అన్నాక ఆయన ఏం చేసి జరిగానా అద్దు చిన్నమ్మని పండుకుంటా ఉన్నాడు పండుకున్నాడు పొలాడు ఎండలో వెళ్ళి కొండ దగ్గర వస్తే పండుకొని పక్కేసి పన్నాడు ఇక పన్నాక నేను అనుకున్నా కదా నేను తినే అన్న పొలాన్ని పెట్టినా ముందుగా తిన్నాడయ్యా ఇక మరి నేను అనుకోవాలని నేను అన్నా